హాయ్, వెల్కమ్ టు లునా రంగోలి. ఎలా ఉన్నారు? ఆ రంగోలి చూస్తున్నారా? అయితే ఈరోజైతే నేను మీ ముందుకి ఒక మంచి డిజైన్ ముగ్గు తీసుకొని వచ్చాను. చాలామందికి మ్యాక్సిమం ఈ ముగ్గు ఎలా వేయాలి అనేది అయితే అర్థం కాలేదు. చాలామంది అంటే ఏంటక్క అనుకుంటున్నారా? ఫస్ట్లో నాకు కూడా అయితే ఎవరైనా వేసినప్పుడు ఎలా వేశారు అని నాకు కూడా అనిపించింది. సో అందుకనేసి నేను కూడా చాలామందికి ముగ్గు వేయడం రాదు కదా. సో అందుకనేసి ముగ్గు ఎలా వేయాలి ఏంటి అని నేనైతే మీ ముందుకి ఈరోజు ముగ్గు తీసుకొని వచ్చాను. ఇది మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే చాలామంది శుక్రవారం ముగ్గు సంథింగ్ అలా నమ్ముతారు. నేనైతే అలా ఏమనుకోను. మనకి నచ్చినప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు అని అయితే నేను అనుకుంటాను. సో అందుకనేసి నేను ఈరోజైతే ఈ ముగ్గు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మన ఛానల్లో మీ అందరికీ మ్యాక్సిమం అయితే ఆల్మోస్ట్ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళకి 99 మెంబర్స్కి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కన్ఫర్మ్ రంగోలీ ఛానల్లో సింపుల్గానే ఉంటాయి. ఒకవేళ ఎంత కష్టం ముగ్గైనా నేను ఈజీగా సింపుల్గా టైం తీసుకొని వేస్తాను. అందరికీ తెలుసు. ఎందుకంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నా దగ్గర ముగ్గులు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అందుకని చెప్పేసి అందరికీ అర్థం కావాలి కదా అని చెప్పేసి నేను చాలా నీట్గా సింపుల్గా అలాగ వేస్తాను. సో మీరు కూడా ఒకసారి ఈ ముగ్గు చూసేసి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలామందికి ఈ ముగ్గు తెలియదు కదా, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అయితే నేనైతే ఈ ముగ్గుని వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో ఎంచుకున్నాను అనమాట. అంటే ఏదైనా కాంబినేషన్ వేస్తే బాగుంటుంది కదా అని. ఫెస్టివల్స్కి ఎక్కడైనా అకేషన్స్ లైక్ మ్యారేజెస్లో కూడా చాలామంది పెళ్ళిళ్ళలో ముగ్గులు అవి వేసుకుంటారు కదా. జస్ట్ గడప ముందు సింపుల్గా ఇలా ఈ ముగ్గు కానీ వేసామంటే చాలా లుక్ వస్తుంది. ఎందుకంటే దీనికే కానీ గైస్ కలర్స్ వేసి చూడండి, నిజంగా ఎంత లుక్ వస్తుందంటే తర్వాత మీరే చెప్తారు, అక్క అవును చాలా బాగుంది అనేసి మీరే చెప్తారనమాట. ఎందుకంటే ఏదైనా మనం ఒక కలర్స్ వేస్తే ఆ లుక్కే వేరబ్బా. ఎందుకంటే కలర్సే కదా ఎంతైనా. ఇప్పుడు నేనంటే జస్ట్ నోట్బుక్ మీద వేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం కలర్స్ వేయలేను. అదే ఫ్లోర్ మీద అయ్యిండే మంచి మంచి కలర్ షేడ్ చేసుకొని ఆకులకి ఒక కలర్, ఫ్లవర్స్కి ఒక కలర్, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కలర్ గీసుకొని వైట్ పౌడర్తో మంచి ఫినిషింగ్ టచ్ కానీ ఇస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి గైస్. నేను చెప్పడమే కాదు, మీరు కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరికీ ముగ్గు తెలిసే ఉంటుంది. తెలియదని అయితే నేను చెప్పను. కొంతమంది ఉంటారు కదా, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను చెప్తాను. మ్యాక్సిమం అనుకుంటారు కదా, ఎవరికైనా అనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే రోడ్డు మీద వెళ్తున్నాం అబ్బా, ఒక ముగ్గు చూస్తే అరే ఈ ముగ్గు బాగుంది, ఎలా వేసారు అని ఎవరికైనా థాట్ వస్తుంది. తర్వాత ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ట్రై చేయాలి. నేనైతే ఎవరైనా కొత్త ముగ్గు కనిపించింది అంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాను. అబ్బా నేను ఎలా వేసారు ఓకే, 1, 2, 3 సార్లు చూస్తాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తుంది కదా. ఓకే, అలాగే ఏదైనా మనం రాదు అనుకుంటే ఏది రాదు ఫ్రెండ్స్. మనం ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా వస్తుంది అనుకోవాలి. అట్లా అనుకుంటేనే ఖచ్చితంగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ రంగోలీని ట్రై చేయండి. ఇంకా ఎలాంటి రంగోలీస్ కావాలో కామెంట్ చేయండి, చెప్పండి. పర్లేదు అక్క ఇలా కావాలి అనేసి. నేనైతే ఏం ఫీల్ అవును ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళాలి. మీ సపోర్ట్ వల్లే ఇంత దూరం వచ్చాను. ఇలాగే మీ సపోర్ట్తో త్వరలోనే 1K రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను గైస్. సో మీరు కూడా సపోర్ట్ చేసి 1K టార్గెట్ రీచ్ అయ్యేటట్టు చేస్తారని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ముగ్గు విషయానికి వస్తే చూడండి, నేను వైట్ అండ్ ఆరెంజ్ ముందే చెప్పాను కదా, ఆరెంజ్ మ్యాచ్ చేశాను అని. సో నాకైతే వైట్ అండ్ ఆరెంజ్తో ఫినిషింగ్ ఇవ్వాలి అనిపించింది. సో నేను అందుకనేసి వైట్ అండ్ ఆరెంజ్ని ఎంచుకున్నాను.
మీ మీరు అనుకోండి, మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి, కానీ కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి అబ్బా. ఫైనల్గా ముగ్గు ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళండి గాయస్. ఎందుకంటే మనం ముగ్గు ఎవరికి నచ్చింది నచ్చలేదు కూడా మనకు తెలియాలి కదా. ఓకేనా? మరెన్నో వీడియోల కోసం రుణా రంగోలీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోలతోటి డైలీ మీ ముందుకు ఒక వీడియో తీసుకొని వస్తాను. మిమ్మల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయకోకుండా మంచి మంచి రంగోలీలతోటి మీ ముందుకు వస్తాను గైస్. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.